చాలామంది పెళ్ళైన మొదట్లోని ఆ వచ్చిన ఆమెకి నీది బాధ్యత, ఇదంతా నువ్వే చూసుకోవాలి, ఇలా ఉండు, అలా ఉండు, పెద్దల్ని మర్యాదగా చూసుకోవాలి, వచ్చినోళ్ళని గౌరవించాలి, మా పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి, భర్త ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్తున్నారు. చెప్తూ ఉంటే అలాగని తలూపి, తర్వాత నాకొక చిన్న సందేహం. ఒకవేళ భార్య భార్య చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారండి? ఏంటి అత్తింటి వాళ్ళు చూస్తారా అని అడిగాను. అడిగితే అత్తింటోళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు వెంటనే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు పంపించేస్తారు. ఆళ్ళు పుట్టింటోళ్ళే చూసుకోవాలి. వీళ్ళది బాధ్యత కాదు అన్న ఒక ఆమె గొంతులోని గాంభీర్యాన్ని చూసి అవాక్కయిపోయి నోటి మాట రాకుండా నిలబడి ఉండిపోయాను. ఎందుకంటే ఈమె చేత ఇన్ని సేవలు చేయించుకొని ఆమెకు పుట్టిన పిల్లలు ఆహ్, ఆ ఇంటి వంశం మనుషులే అయినా సరే వాళ్ళని చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకునేది ఒక పని మనిషిని. కేవలం జీతం లేకుండా ఎదురు డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళని. ఇలాంటి దేశంలో, ఇలాంటి పరిస్థితుల్లో తయారైపోయాం కదా! అటువంటప్పుడు పెళ్ళిళ్ళకి విలువలెక్కడుంటాయి? ఒళ్ళు మండినోళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు? వీటికి విలువలెందుకిస్తారు? చూసి ఆశ్చర్యపోవాల్సిన బాధ, భయమేం లేదు. మన చేతులతో మనకు మనమే నిప్పెట్టుకున్నామని అర్థమయ్యింది. అందరూ చేసేది అది కదా! ఏదో అంటారు కదా! ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అదొక అందం. ఆహ్, మన వెనకాల తరం వారి అజ్ఞానాన్ని చూసి మనం వాత పెట్టుకున్నాం చూసారా? ఈ వాత మచ్చలు పోవు. ఈ మనుషులు మారడానికి కనీసం ఒక ఏమో నాకు ఎన్ని సంవత్సరాలు అంచనెయ్యాలో తెలియట్లేదు దయచేసి. ఒక 20, 30 తరాలు పోతే గాని మళ్ళీ మామూలవ్వరేమో. ఒక ఆ! 10, 15 తరాలు పైనే పోవాలి. అప్పుడు ఇవన్నీ మర్చిపోయి మామూలవుతారు. ఓం శ్రీ గురు రమణ.